నమస్తే అండి. పల్స్ హార్ట్ సెంటర్ తరఫున ఇవాళ నేను శ్రీనివాస్ గారు ఇంకొక మంచి అందరికీ ఉపయోగపడే టాపిక్తో ఇవాళ మళ్ళీ ఒక చిన్న డిస్కషన్ లాగా చేద్దాం. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు అవి కామెంట్స్తో మెన్షన్ చేసినట్లయితే మేము మళ్ళీ వాటిని ఇంకొక వీడియో ద్వారా డిస్కస్ చేయటం కానీ లేకపోతే మళ్ళీ దాంట్లోనే సమాధానాలు ఇవ్వటం కానీ చేసే ప్రయత్నం చేస్తాం. ముందుగా మీరు ఒకసారి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నమస్తే శ్రీనివాస్ గారు. ఇవాళ మనం మాట్లాడదాం అనుకుంటుంది ఒక కామన్ ప్రాబ్లం గురించి. కళ్ళు తిరిగి పడిపోవటం అనేదాన్ని మనం ఏ రకంగా డయాగ్నోస్ చేయాలి, అది ఎంత డేంజరస్, దాన్ని ఏమేమి కారణాలు ఉంటాయి, వాటికి ట్రీట్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి అనే విషయాలు తెలియదు. ఎందుకంటే నాకు మొన్ననే ఒక పేషెంట్ వచ్చి నేను కళ్ళు తిరిగి పడిపోతున్నాను, కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ప్రతిసారి వెళ్ళి చూపించుకుంటే అన్నీ బాగున్నాయి అంటున్నారు, ఏం ప్రాబ్లం లేదని అంటున్నారు. అసలు కళ్ళు తిరిగి పడిపోవడానికి గల కారణాలు ఏంటి? సో కళ్ళు తిరిగి పడిపోవటం అనేది చాలా ఏమిటంటారంటే జనాల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రాబ్లం ఇది. దానికి సీరియస్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి కారణాలు లేకుండా కూడా ఇలా కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ చూసే వాళ్ళకి కానివ్వండి, అట్లాగే అనుభవించే వాళ్ళకి కానివ్వండి, ఇది చాలా భయానికి అట్లాగే చాలా బాధకి లోన్ చేసేటటువంటి ఈ ప్రాబ్లం. మొన్న ఇలాగే మనం చూస్తుంటాం, మీరు చూసే చాలా ఇప్పుడు యూట్యూబ్లో సోషల్ మీడియాలో తిరిగేవి చాలా వీడియోస్లో కూడా అందరూ కళ్ళు తిరిగి పడిపోవటం చూస్తాం, కానీ వాళ్ళు చనిపోయేందో లేదో మనకు తెలియదు బేసిక్లీ. సో కళ్ళు తిరిగి పడిపోవటం అనేది మోర్ కామన్. సో జనాలకి సడన్గా అది చాలా భయాన్ని, ఒక లాస్ ఆఫ్ కంట్రోల్ని కలగజేస్తుంది. ఇట్లాంటి వాళ్ళు అనుమానం లేదు. ఇకపోతే ముఖర్జీ గారు అడిగిన ప్రశ్న దీనికి కామన్ కారణాలు ఏమిటి? కారణాలు మూడు ముఖ్యంగా చెప్పాలంటే, మూడు అవయవాల నుంచి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కళ్ళు తిరిగి పడిపోతారు. ఒకటి గుండె, రెండవది గుండె నుంచి మెదడుకు పోయేటటువంటి రక్తనాళాలు, అంటే గుండె నుంచి మెదడుకు పోయేది మెడ ద్వారా వెళ్తాయి. సో గుండె నుంచి మెదడుకి సప్లై చేసేటువంటి రక్తనాళాలు, చివరిగా మెదడుకు ఎప్పుడైతే రక్త ప్రసారం తగ్గిందో అప్పుడు వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది. సో గుండెలో ప్రాబ్లమ్స్ వల్ల గుండె వేగంగా కొట్టుకోవడము, లేకపోతే అతి తక్కువగా కొట్టుకోవడం, ఇలా జరిగేటప్పుడు ఏమవుతుందంటే మీరు చూస్తారు, ఛాతీ ఇక్కడ ఉంటుంది, మెడ దాని పైన ఉంటుంది, దానికి పైన మెదడు ఉంటుంది బేసిక్లీ. సో గుండె మెదడుకి రక్తం అందించాలంటే అది గురుత్వాకర్షణ శక్తికి అగెయిన్స్ట్గా పంప్ చేయాలి, అంటే గ్రావిటీకి అగెయిన్స్ట్గా పంప్ చేయాలి. సో ఎప్పుడైతే గుండె కాస్త వీక్ అయిందో, అంటే దాన్ని కొట్టుకునేటటువంటి నంబర్ నేను ఇప్పుడు నిమిషానికి 70-80 ఉంటుంది, అది ఒకవేళ 120 కాదు 200 అయిందనుకోండి, లేదా 50 కంటే తక్కువ అయిందనుకోండి, అలాంటి టైంలో గుండె పంపింగ్ తగ్గిపోతుంది. సో గుండె మెదడుకి రక్త ప్రసారం అందించలేకపోతుంది. రెండవది, ఇది చాలా అరుదుగా జరిగినప్పటికీ రెండు పక్కల మెడ రక్తాలలో బ్లాక్స్ వస్తే అప్పుడు గుండె బాగా పనిచేసినా కూడా మెదడుకి రక్తస్రావం అందడం సరిగా అందక మెదడుకి రక్త ప్రసారం తగ్గి అప్పుడు మెదడుకి ఫంక్షన్ తప్పుతుందన్నమాట. మెడకి ఎప్పుడైతే రక్త ప్రసారం అందట్లేదు మెదడు పనిచేయడం మానేస్తుంది. సో అప్పుడు వీళ్ళ కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది. మూడవది, డైరెక్ట్గా మెదడు ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే మెదడులో పక్షవాతం లాగా, అంటే గుండె నుంచి రక్తం గడ్డబోయి మెదడులో ఒక భాగాన్ని బ్లాక్ చేసిన, లేదా మెదడులోనే రక్తస్రావం అయ్యి సెరిబ్రల్ హెమరేజ్ అంటాం, అప్పుడు మెదడులో దెబ్బతిన్నా, లేదా కొన్ని ఇట్లా జబ్బులు కానివంటే మెదడుకి బేసిక్లీ రక్తంలో షుగర్ తగ్గిపోయింది అనుకోండి, ఇప్పుడు మెదడు ఒక పర్టికులర్ ఆర్గన్ అనమాట. మెదడు ఏంటంటే గ్లూకోజ్ తప్ప ఇంక ఏమీ తినదు, గ్లూకోజ్ మాత్రమే తీసుకుంటుంది. మీరు ఎన్నైనా పెట్టండి, గ్లూకోజ్ ఇవ్వకపోతే ఇనీషియల్ స్టేజెస్లో మెదడు పనిచేయడం కుదరదు దానికి అనమాట. సో అదేం చేస్తుందంటే, అంటే నాకు పనిచేయడం కుదరట్లేదని చెప్పేసి అది ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. సో ఈ షుగర్ తగ్గటం, లేదా పెరాలసిస్ లాంటివి రావడం, పెరాలసిస్లో ఒక భాగం పనిచేయకపోవడానికి రక్తం గడ్డ కారణం కావచ్చు, లేదా రక్తస్రావం అయ్యి అదంతా కూడా రక్తంతో నిండిపోయి మెదడు పనిచేయకపోవచ్చు. ఇవన్నీ కూడా కారణాలే, ఇవన్నీ మొత్తం కారణాలు, ఇవన్నీ కూడా కామన్గా ప్రతి వాళ్ళల్లో జరగాల్సిన అవసరం లేదు. సో ముఖర్జీ గారు, మీ ప్రాక్టీస్లో మీరు ఇంతకాలం చూస్తున్నారు, కొన్ని వేల మంది పేషెంట్లు చూసుంటారు మీరు, ఈ కారణాలన్నింటిలో కూడా కామనెస్ట్ కాజ్ ఏంటంటారు మీరు? అంటే మనం కామన్ కారణాలు మనం తీసుకున్నట్లయితే, అంటే మనం సహజంగా వీటిని రెండు కారణాలుగా మనం డివైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి ఏంటంటే కొద్దిగా ప్రమాదకరమైన కారణాలు, ఇంకొకటి ఏంటంటే ప్రమాదం తక్కువ ఉండే కారణాలు. ఇవి రెండు కూడా మనం తీసుకోవాలి. రెండింటికి ఈక్వల్గా భయభ్రాంతులు అయ్యే అవకాశం ఉంటుంది.
ప్రమాదం అయ్యే కారణాల్లో మీరు చెప్పిన గుండెకి సంబంధించిన కారణాలు, గుండె వేగంగా కొట్టుకోవడం కానీ, గుండె నెమ్మదిగా కొట్టుకోవడం కానీ, గుండె వాల్వ్స్లో అబ్నార్మల్ రావటం కానివ్వండి, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గుండె సడన్గా ఆగిపోవటం కానివ్వండి, పల్మరీ ఎంబాలిజం లాగా కొన్ని క్లాట్స్ ఫామ్ అయ్యి అడ్డంకి రావటం కానివ్వండి, ఇలా అనేక రకమైన గుండెకి సంబంధించిన కారణాలు మనకి ప్రమాదకరంగానే తీసుకోవాలి. అదేవిధంగా మీరు ఇందాక చెప్పినట్టుగా స్ట్రోక్ కానివ్వండి, లేకపోతే ఫిట్స్ కానివ్వండి, ఫిట్స్ వచ్చినప్పుడు కూడా ఇనిషియల్గా కొంత పడిపోయినట్టే పడిపోతారు. అదేవిధంగా ఎటోనిక్ డ్రాప్స్ అంటారు, కొన్నిసార్లు సడన్గా పడిపోతుంటారు, స్పృహ తప్పుకోకుండా కూడా పడిపోతుంటారు. సో ఇట్లాగా మనకి ఈ బ్రెయిన్కి సంబంధించిన కారణాలు కూడా ప్రమాదంగా తీసుకోవాలి. అయితే ప్రమాదం లేకుండా వచ్చే కారణాలు ఎక్కువగా ఉంటాయి. యాక్చువల్లీ ప్రమాదంగా వచ్చే కారణాల వల్ల ప్రమాదం కన్నా లేని కారణాలు ఎక్కువగా ఉంటాయి. ఒక ముఖ్యమైన విషయం సింకోపులు అనే విషయం, దీన్ని సింకోప్ అంటాం, అది ఇంపార్టెంట్ మనం తెలుసుకోవడం. ఇలా పడిపోవడం అనే లక్షణాన్ని సింకోప్ అంటాం. సింకోప్కి వేరే వేరే కారణాలు ఉండొచ్చు. అయితే ఈ ప్రమాదంగా లేని కారణాల్లో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు పడిపోతారు అని అంటే, మనకి ఎప్పుడైతే మెదడుకి బ్లడ్ సప్లై తగ్గటం వల్ల మనం పడిపోతామని తెలిసిందో, సాధారణంగా ఏం జరుగుతుందంటే పడుకున్నప్పుడు కింద మనం సడన్గా ఒకసారి పైకి లేచినప్పుడు ఏం జరుగుతుందంటే మనం బ్రెయిన్కి ఎక్కువ బ్లడ్ సప్లై కావాల్సిన అవసరం అవుతుంది. ఎందుకంటే మనం లేచి నిలబడగానే మనకి గ్రావిటీ వలన బ్లడ్ బ్రెయిన్కి వెళ్ళటం తగ్గిపోతుంది. అదే కింద నుంచి కాళ్ళ దగ్గర నుంచి గుండెకి వచ్చే బ్లడ్ కూడా తగ్గుతుంది. కాబట్టి బ్రెయిన్కి బ్లడ్ సప్లై మనం నిలబడగానే కొంత తగ్గుతుంది. అయితే ఇమీడియట్గా ఏం చేస్తుందంటే మెదడు లోపల, లేకపోతే ఈ మెదడుకి వెళ్ళే రక్తనాళాల లోపల కొన్ని బ్యారో రిసెప్టార్స్ అనేవి ఉంటాయి. అవి ప్రెషర్ గమనిస్తాయి. అంటే గుండె నుంచి పైకి వచ్చే ప్రెషర్ కొంచెం తగ్గగానే అవి బ్రెయిన్కి సమాచారం అందిస్తాయి. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఉంది, జాగ్రత్తగా చూడండి అని. బ్రెయిన్ ఏం చేస్తుందంటే అటానమిక్ నర్వస్ సిస్టమ్ గురించి చెప్పి ఒక్కసారి గుండెకి సిగ్నల్స్ పంపిస్తుంది, నువ్వు వేగంగా కొట్టుకోవాలి, ఎట్ ది సేమ్ టైం నువ్వు ఇంకా బలంగా కూడా కొట్టుకోవాలి అని. సో ఎప్పుడైతే మన బ్యారో రిసెప్టార్స్కి ప్రెషర్ తక్కువ వచ్చిందని సిగ్నల్ వచ్చిందో, బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళటం వల్ల ఇమీడియట్గా సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి గుండె వేగంగాను బలంగాను కొట్టుకోవటం మొదలుపెట్టగానే బ్లడ్ సప్లై బ్రెయిన్కి తగినట్టుగా అందుతుంది. అయితే ఈ బ్యారో రిసెప్టార్ సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, లేకపోతే డిలేడ్గా పనిచేస్తున్నాయి అనుకోండి, కొద్దిగా డిలే అయిందనుకోండి, ఏమవుతుంది, బ్రెయిన్కి చెప్పి బ్రెయిన్ దగ్గర నుంచి హార్ట్కి యూజువల్గా విత్ ఇన్ ఏ ఫ్యూ సెకండ్స్ వచ్చేయాలి. అది డిలే అయిందనుకోండి, సడన్గా బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గడం, ఆ తగ్గడం వల్ల ఆ కాన్షియస్నెస్ సెంటర్ ఏదైతే ఉందో బ్రెయిన్, అది షట్ డౌన్ అయిపోవడం, కింద పడిపోవడం జరుగుతుంది. కింద పడిపోగానే ఆటోమేటిక్గా గ్రావిటీ నలిఫై అయిపోతుంది. కాబట్టి మళ్ళీ బ్లడ్ సప్లై రిజ్యూమ్ అయిపోతుంది. కాబట్టి మళ్ళీ పేషెంట్ లేచి కూర్చుంటాడు. ఇది ప్రమాదంగా లేని వీటిని వాసోవేగల్ సింకోప్స్ అంటారు. వీటినే న్యూరోకార్డియోజెనిక్ సింకోప్స్ అంటారు. ఇవి బాగా ఎక్కువగా కనపడే కారణాలు. మనకి ఈ వాసోవేగల్ సింకోపు, న్యూరోకార్డియోజెనిక్ సింకోప్ ఎప్పుడు వస్తాయంటే, మీరు చూసింటారు చాలాసార్లు అసెంబ్లీలో ఎక్కువ మంది కూర్చున్నప్పుడు నిలబడినప్పుడు ఎవరో ఒకరు పడిపోతుంటారు. ఇదే విధంగా మేము ఎంబీబీఎస్లో ఎట్లా చూస్తామంటే, ఫస్ట్ రోజు మనం డిసెక్షన్ చేయడానికి అనాటమీకి శవాలన్నీ పడుకోబెట్టుంటాయి. అక్కడ రాగానే ఒకళ్ళిద్దరు పడిపోతూ ఉంటారు. అదే థియేటర్లోకి వెళ్ళినప్పుడు బ్లడ్ చూసి పడిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లా కొంతమంది నైట్ టైము సడన్గా బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చి యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు సడన్గా పడిపోతుంటారు. వీటన్ని కారణం ఏంటంటే, కొన్ని నర్వస్ సిస్టమ్ విషయాల్లో పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయినప్పుడు మనకి బీపీ తగ్గడం, హార్ట్ రేట్ తగ్గడం జరిగే అవకాశం ఉంటుంది. అట్లా జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి సడన్గా బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గి కింద పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా మల్టిపుల్ కారణాల్లో కూడా కామన్ కారణం అనేది వాసోవేగల్ సింకోప్. అయితే మనం ఏంటంటే ఈ మొత్తానికి చాలా పరీక్షలు చేసి మనం ఇది ఏ రకమైన సింకోపు, దేనివల్ల వచ్చింది అని కనిపెట్టడానికి చాలా రకాల పరీక్షలు ఉంటాయి. అయితే చాలాసార్లు చాలా పరీక్షలు చేసినా కూడా మనకి ఇద్దమిద్దమైన కారణం దొరకదు. సో అందుకోసమని మనం ఏం చేయాలంటే పరీక్షలు చేయాలి, కానీ దీన్ని కనిపెట్టడంలో ఫ్రస్ట్రేట్ అవ్వకూడదు. శ్రీనివాస్ గారు, అసలు మనం సింకోపులు అనే ఎపిసోడ్ వచ్చింది, సింకోప్తో పేషెంట్ వచ్చాడు, మనం ఏమేమి టెస్టులు చేస్తాం, ఏమేమి టెస్టులు చేసి ఏమేమి కనిపెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం? సో ఈ మీ ప్రశ్న ఆన్సర్ చేసే ముందు మీరు చెప్పినది కొంచెం డీక్లటర్ చేస్తే నాకేం అర్థమైందంటే, బేసికలీ మనం తెలివిగా ఉండడానికి కారణం మనం కాన్షియస్గా ఉండడానికి, మన తెలివి మెయింటైన్ అవ్వడానికి కారణం మన మెదడు బేసికలీ. సో మెదడుకి ఏమన్నా కారణం వచ్చి, అంటే మెదడుకి రక్త ప్రసారం తగ్గితే మెదడు తన స్పృహ కోల్పోతుంది, స్పృహ కోల్పోయి వీళ్ళు పడిపోవడం జరుగుతుంది. సో మెదడుకి రక్త ప్రసారం అందడం అన్నిటికంటే ప్రధానమైనది. రెండవది, ఈ రక్త ప్రసారం తగ్గడానికి జబ్బుల వల్ల కావచ్చు, జబ్బులు లేకుండా ఉండొచ్చు.
సో ఆబ్వియస్లీ జబ్బులు ఉన్న కండిషన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి జబ్బులు లేకుండా ఏదో ఒక కారణం చేత మెదడుకు పోయేటటువంటి రక్త ప్రసారం తగ్గి బీపీ తగ్గి పడిపోవటం కామన్గా జరుగుతూ ఉంటుంది. ఇది అన్నిటికంటే మనం ప్రధానంగా చూస్తూ ఉంటాము. జబ్బుల వల్ల ఏదో మన గుండె జబ్బో లేకపోతే మెదడు జబ్బో వచ్చి పడిపోవటం జరగవచ్చు, కానీ అది చాలా తక్కువ శాతం మందిలో జరుగుతుంది. అన్నిటికంటే కామన్గా చూసేది ఏ జబ్బు లేకుండా మెదడుకి బీపీ తగ్గిపోవడం, ఇది కామన్గా జరుగుతుంది. మీరు చెప్పినటువంటి సర్కమ్స్టాన్సెస్ మనం చూసాం. సో ఎవరన్నా ఇప్పుడు పేషెంట్ మన దగ్గరికి కళ్ళు తిరిగి పడిపోతున్నాడు, స్పృహ తప్పి పడిపోతున్నాడు అని వచ్చినప్పుడు మొదట మనం చేసే పరీక్షలు జబ్బులు ఉన్నాయా లేదా మనం రూల్ అవుట్ చేయడం. సో జబ్బులు లేవు అనుకుంటే అప్పుడు ఇది జబ్బులు లేని కళ్ళు తిరిగి పట్టడం, స్పృహ కోల్పోతున్నాడు కానీ దానికి పర్టికులర్ జబ్బు లేదు కాబట్టి మనం ఏం చేయాలనేది ఆ ట్రీట్మెంట్ దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ జబ్బులు రూల్ అవుట్ చేయాలి. ఏం జబ్బులు రూల్ అవుట్ చేయాలి? సేమ్ గుండె జబ్బులు ఉన్నాయా లేదా. సో ఇప్పుడు ముఖర్జీ గారు నేను కలిపి చెప్పినటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉన్నాయా లేదా, గుండె జబ్బులు ఉన్నాయా లేదా, గుండె కొట్టుకునేటటువంటి రిథం ఏదైతే ఉందో అది సరిగ్గా ఉందా లేదా, గుండె హార్ట్ అటాకులు ఉన్నాయా లేవా, లేకపోతే రక్తం గడ్డలు కట్టి ఊపిరితిత్తులకు పోతుంది, పెద్ద రక్తం గడ్డ పోయింది అనుకోండి, ఊపిరితిత్తులకు బ్లడ్ సప్లై కట్ అయిపోతుంది. అప్పుడు కూడా బీపీ తగ్గి మెదడుకు పోయే బీపీ తగ్గి చివరి కారణం మెదడే, మెదడు పోయి బీపీ తగ్గి వాటిని పడిపోవడం జరుగుతుంది. మెడ నుంచి గుండె నుంచి మెదడుకు పోయేవి మెడ ద్వారా రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయా, లేకపోతే మెదడు కారణాలు ఉండొచ్చు, అలాంటివి ఏమైనా ఉన్నాయా. సో ఇవన్నీ మనం జబ్బులు ఈ ప్రాబ్లమ్స్కి సరిపోయే ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రూల్ అవుట్ చేసుకుంటాయి. ఇవన్నీ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత ఓహో ఇది జబ్బులు లేని స్పృహ కోల్పోవడము కాబట్టి మీరు చెప్పినటువంటి కామన్గా వాసోవేగల్ సింకోప్ అనేది ఇది కామన్గా అందరూ మెడికల్ టర్మ్స్ అనే పేరు. సో ఇది అంత సీరియస్ కాదు జబ్బులు లేవు కాబట్టి, కానీ పేషెంట్కి చాలా సఫరింగ్ అంటూ ఉంది కదా. సో ఈ సఫరింగ్ పోగొట్టడానికి మనం పేషెంట్ ఈ ప్రాబ్లంతో వస్తాడు, ఏం లేదా అని చెప్పి పంపిస్తే నీకు ఏ జబ్బు లేదు కానీ కలిపి పడిపోతున్నావు అంటే పేషెంట్ ప్రాబ్లం సాల్వ్ కాదు. మనం డాక్టర్గా మా బాధ్యత ఏంటంటే సలహాలు ఇవ్వడం కాదు, ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, పేషెంట్ ప్రాబ్లం సాల్వ్ చేయడం. సో దానికి కారణం వెతికి దాని ట్రీట్మెంట్ సజెస్ట్ చేయాలి. కాబట్టి ఇది అంత కష్టం. జబ్బు ఉంటే ట్రీట్ చేయడం చాలా తేలిక. ఏ జబ్బు లేకుండా నువ్వు స్పృహ కోల్పోతున్నావా అంటే అది డాక్టర్ పరంగా ట్రీట్ చేయడం కష్టం. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేద్దాం అంటారు ముఖర్జీ గారు? అంటే ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మనం బ్రెయిన్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్, హార్ట్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ ఇవి చేసుకున్న తర్వాత వీటి లేదనుకోండి, అంటే బేసిక్గా ఏం చేస్తాం, ఈసీజీ కానీ ఎకో కానీ ట్రెడ్మిల్ టెస్ట్ కానీ గుండెకి చేస్తాం. అదేవిధంగా ఈసీజీ మానిటరింగ్ అనేది ఉంటుంది, లాంగ్ టర్మ్ మానిటరింగ్ అని, హోల్డర్ మానిటరింగ్ లాంటివి, ఇవి గుండెకి సంబంధించిన పరీక్షలు. అదేవిధంగా సిటీ ఎంఆర్ఐ స్కానింగ్ కానీ లేకపోతే ఈజీ కానీ ఇవి బ్రెయిన్కి సంబంధించిన టెస్టులు. హార్ట్ నుంచి బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల కోసం కెరటిడ్ డాప్లర్ అనేది టెస్ట్ చేసుకుంటారు. సో ఈ పరీక్షలు చేసుకున్నప్పుడు మనకి ఏదన్నా ఉందా ప్రాబ్లము లేదా అనేది తెలుస్తుంది. అంటే ఒకసారి పడిపోయారంటే ఆ టైంలో మనం బీపీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, షుగర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, లేకపోతే మనకి రిథమ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం చూసుకోవటం ముఖ్యంగా మనం చేయాల్సిన పనులు. వీటిల్లో మనం పరీక్షలు చేసుకునే లోపల మనం ఇంకా ముఖ్యమైనది ఏంటంటే చాలా జాగ్రత్తగా హిస్టరీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే పేషెంట్ని అసలు ఎప్పుడు పడిపోయారు, ఎన్ని గంటలకు పడిపోయారు, పొద్దున పడిపోయారా, మధ్యాహ్నం పడిపోయారా, సాయంత్రం పడిపోయారా, పొద్దున టిఫిన్ చేశారా లేదా, టిఫిన్ చేసిన తర్వాత పడిపోయారా లేక చేయకుండా పడిపోయారా, యూరిన్కి వెళ్ళారా, యూరిన్కి వెళ్ళేటప్పుడు పడిపోయారా, దగ్గు ఏమన్నా ఎక్కువ వచ్చిందా, ఎక్కువ వచ్చినప్పుడు పడిపోయారా, మీరు పడిపోవడానికి ముందుగా మీకు తలనొప్పి ఏమైనా వచ్చిందా, లేకపోతే పడిపోవడానికి ముందుగా మీకు గుండె దడగా అనిపించిందా, గుండె స్లోగా కొట్టుకుంటున్నట్టు కానీ వేగంగా కొట్టుకున్నట్టు కానీ మీకు తెలిసిందా, ఇంతకుముందు ఎప్పుడన్నా పడిపోయారా, మీరు ఫ్యామిలీలో ఎలాంటి వాళ్ళు పడిపోవడం అనేది ఏమన్నా సమస్య ఉందా, ఇట్లా అనేక రకాలైన ప్రశ్నలు అడగటము, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయటము, తర్వాత ఈ టెస్టులు చేయటము, ఇవన్నీ మనం చేసేసిన తర్వాత ఇప్పుడు నార్మల్గా ఉంది గుండె, నార్మల్గా ఉంది మెదడు, నార్మల్గా ఉన్నాయి రక్తనాళాలు, ఇవన్నీ నార్మల్గా ఉన్నాయి, పడిపోతుంది వేగంలో అవునా కాదని తెలుసుకోవడం కోసం ఇంకొక అల్టిమేట్ పరీక్ష ఒకటి ఉంటుంది. దీన్ని టిల్ట్ టేబుల్ టెస్టింగ్ అంటారనమాట. అంటే మనిషిని ఫ్లాట్గా పడుకోబెట్టి దాన్ని నెమ్మదిగా ఆయన్ని పైకి టిల్ట్ చేస్తున్నప్పుడు ఒకవేళ కళ్ళు తిరగటం జరుగుతుందా లేదా, జరుగుతున్నట్లయితే ఒకవేళ హార్ట్ రేట్ తగ్గుతుందా, లేకపోతే బీపీ తగ్గుతుందా, లేకపోతే రెండు జరుగుతున్నాయా, ఇది మనం ఎస్టిమేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లోనే మనకి బ్యారో రిసెప్టార్ రిఫ్లెక్సెస్ ఇవి కూడా తెలుస్తాయి. సో మనం ఈ టెస్టులు చేసుకుని ఒకసారి చూసుకున్న తర్వాత మనం ట్రీట్ చేయాలి. ఓకే నువ్వు పడిపోతున్నావు, పడిపోకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అనే దాంట్లో కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కానివ్వండి, కొన్ని మందులు కానివ్వండి, లేకపోతే కొన్ని రకాల ప్రొసీజర్స్ కానివ్వండి చేసి వీటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు.
ఈ వేసవైగల్ సింకోప్ వచ్చే వాళ్ళకి మనం ప్రధానంగా చెప్పేది ఏంటంటే డీహైడ్రేషన్ అనేది ఒక ప్రధానమైన కారణం. అంటే మనం సరిగ్గా ఫ్లూయిడ్స్ తీసుకోకపోయినట్లయితే కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హైడ్రేషన్ బాగా మెయింటైన్ చేయాలి. ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. వాటర్ కావచ్చు, పాలు కావచ్చు, మజ్జిగ కావచ్చు, ఇలా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా వీళ్ళు నైట్ టైం పడుకున్నప్పుడు సడన్గా యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం కనుక వచ్చినట్లయితే ఇమీడియట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళు లేచి నిలబడినప్పుడు మనకి బేర రిసెప్టార్స్ ఇమీడియట్గా పనిచేయట్లేదు కాబట్టి పడిపోతున్నారు. కాబట్టి ముందు మంచంలో లేచి కొద్దిసేపు కూర్చోవాలి, తర్వాత మంచం మీద నుంచి దిగి కొద్దిసేపు పట్టుకొని నిలబడాలి, ఆ తర్వాత మాత్రమే బాత్రూమ్కి వెళ్ళి కూర్చొని యూరిన్ పాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవి మనం చేసినట్లయితే మనకి సడన్గా యూరిన్ పాస్ చేసేటప్పుడు ఎర్లీ అవర్స్లో పడే అవకాశం తగ్గిపోతుంది. సో ఆ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు హైడ్రేషన్తో పాటుగా ఇంకా కొంత యోగాసనాలతో కూడా మనకి బెనిఫిట్ ఉంటుంది అని అంటారు. ఏంటి శ్రీనివాస్ గారు, ఏమి యోగాసనం వేస్తే బెనిఫిట్ ఉంటుంది, దీనికి ఏం చేశారు? అది మీరే చెప్పాలి. ఎందువల్లంటే మీరు ఒక ట్వీట్ చేశారు ఈ మధ్య. సో ఏ యోగాసనం వేస్తే సో ఈ స్పృహ కోల్పోయే వాళ్ళకి, జబ్బు లేని స్పృహ కోల్పోయే వాళ్ళకి ఏ యోగాసనం వేస్తే బెటర్ అని చెప్పి బేసికలీ మన మెదడుని ట్రైన్ చేస్తున్నాం. తక్కువ బీపీ ఉన్నప్పుడు కూడా అది ఎలా యాక్టివేట్ అవ్వాలి, అది తట్టుకునడం ఎలాగా అని మెదడుని మనం ప్రోగ్రెసివ్గా ట్రైన్ చేయడమే ఈ యోగాసనం ఒక లక్షణం. చాలా యోగాసనాలు ఉండొచ్చు. ఒక కార్డియాలజిస్ట్ గారు ఏ యోగాసనాలు చేస్తే వీటిల్లో కూడా బ్రెయిన్ని బాగా మనం ట్రైన్ చేయొచ్చు అని చెప్పేసి వారు ఒక స్టడీ చేయడం జరిగింది. అది మీరు ట్వీట్ చేశారు. దాంట్లో ఆల్మోస్ట్ మీకు తడాసనం అని ఒక ఇది ఉంది. తడాసనం అంటే మనం చేతులు ఇలా మనం లాక్ చేసి ఆ చేతుల్ని ఇలా పైకి పెడుతూ వర్టికల్గా నిలబడి ముందు కాళ్ళు మునికాళ్ళ మీద నిలబడటం, తర్వాత మడాల మీద నిలబడటం, తర్వాత చేతులు కిందకి దించుతూ ఊపిరి బయటికి వదిలేయటం. దీన్నే తడాసనం అంటారు. మీరు యూట్యూబ్లో చూసినట్టయితే తడాసనం ఎట్లా చేస్తారనేది తెలుస్తుంది. ఇది మనం రెగ్యులర్గా చేస్తే మనం శ్రీనివాస్ గారు చెప్పినట్టు బ్రెయిన్కి ట్రైనింగ్ ఇవ్వడం అవుతుంది అనమాట. అంటే బ్రెయిన్ ఏం చేస్తుంది, బ్రెయిన్కి సడన్గా ఇన్ఫర్మేషన్ రావట్లేదు మనకి బ్లడ్ సప్లై తగ్గింది అని. అది ఆ ఇన్ఫర్మేషన్ని అది తెలుసుకునేది యాక్ట్ చేసే లోపలే ఆ బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల బ్రెయిన్ షట్ డౌన్ అయిపోతుంది. సో అందుకని మనం బ్రెయిన్ని కనుక మనం పాస్చరల్గా ట్రైన్ చేయగలిగితే మనం ఇది తగ్గే అవకాశం ఉంటుంది అనేది మనకి హైదరాబాద్లో డాక్టర్ హైగ్రీవరావు గారు ఒక పరిశోధన చేసి ఈ తడాసనం అనేది బాగా పనిచేస్తుంది దీనికి అని అన్నారు. ఇది మాత్రమే కాకుండా మనం ఈ మామూలుగా చెప్పాల్సిన జాగ్రత్తలు, ఏ విధంగా హైడ్రేషన్లో ఉండాలి, ఏ విధంగా మనం కూర్చొని లేవాలి, ఏ విధంగా మనం ఇది చేయాలి, జాగ్రత్తలు తీసుకోవాలి అనే పోస్చరల్ ఎక్సర్సైజ్తో పాటుగా కొన్ని రకాల మందులు కానివ్వండి, ప్రొసీజర్స్ కానివ్వండి కూడా మనం చేసుకోవచ్చు. ఏమిటి శ్రీనివాస్ గారు, ఏం చేయొచ్చు మనం పడిపోతుంటే? సో మీరు చెప్పినట్టు ఇందాక ఒక చిన్న పాయింట్ దాన్ని హైలైట్ చేద్దామని అనుకుంటున్నాను. బేసికలీ యాక్చువల్లీ బీబీసీ తెలుగు వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ పూర్తి వీడియో వాళ్ళు చేయడం జరిగింది. మూత్ర విసర్జన చేయడం ఎలా అని చెప్పేసి వాళ్ళు ఫుల్ వీడియో చేయడం జరిగింది. సో ఇది కామన్గా జరుగుతుంది. పెద్దవాళ్ళలో కామన్గా మూత్ర విసర్జనానికి వెళ్ళినప్పుడు వాళ్ళు సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడం, చాలాసేపు దాకా అది వాళ్ళు యూజువల్గా బాత్రూమ్కి వెళ్తే ఏం చేస్తాం, ప్రైవసీ గురించి బాత్రూమ్ తలుపు కూడా వేసేస్తారు. సో లోపల వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు బయట వాళ్ళకి తెలియదు, చప్పుడు వినిపిస్తుంది. సో వాళ్ళు బయటికి వెళ్ళడం, బయట వాళ్ళు లోపలికి వెళ్ళడం కష్టమైపోతూ ఉంటుంది. సో ఇది కామన్గా మూత్ర విసర్జన చేసినప్పుడు బీపీ కాస్త తగ్గుతుంది ఎవరికన్నా. సో తగ్గినప్పుడు ముఖర్జీ గారు చెప్పినటువంటి ఈ రైటింగ్ రిఫ్లెక్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎప్పుడైతే బీపీ తగ్గుతోందో ఈ మెదడులో ఉన్నటువంటి ఒక స్వయం నిర్ణీత రైటింగ్ రిఫ్లెక్స్ సడన్గా బీపీ తగ్గుతుంటే అది బీపీని పెంచే ప్రయత్నం చేస్తుంది అనమాట. అట్లాంటివి ఫెయిల్ అయ్యి వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతూ ఉంటుంది. సో మగవాళ్ళు కామన్గా మీకు తెలిసిందే, ఎక్కడన్నా సరే మూత్ర విసర్జన చేస్తే వాళ్ళు నుంచుని చేయడం అనేది పరిపాటి. మీరు రోడ్డు పక్కన చూసినట్టే వాళ్ళందరూ కూడా అదే. చిన్నప్పటి నుంచి మన కల్చరల్గా మగవాళ్ళందరూ కూడా మూత్ర విసర్జన నుంచుని చేయడం అనేది పరిపాటి అయిపోయింది. కానీ ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు కూర్చుని చేయడం మంచిది. ఎందువల్లంటే కూర్చొని చేస్తే ఆ కూర్చునే ప్రక్రియలోనే ఎప్పుడైతే గొంతు కూర్చుంటారో చూసారా, గొంతు కూర్చునే విధానంలోనే బీపీ పెరుగుతుంది. సో అప్పుడు ఒకవేళ వాళ్ళకి ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి ఈ బీపీ సడన్గా పడిపోవడం అనేది ప్రివెంట్ చేసుకోగలుగుతారు. ఒకటి. రెండవది, బాగా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు, వృద్ధులు, వాళ్ళు పడుకుని సడన్గా లేచినప్పుడు కూడా కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది నిజానికి పూర్తిగా జబ్బు లేని పడిపోవడం కాదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు బీపీ పడిపోతుంది కానీ వాళ్ళకి రైటింగ్ రిఫ్లెక్సెస్ ఫెయిల్ అయ్యాయి అన్నమాట. దీన్ని ఇప్పుడు నుంచుంటే అంటే నుంచున్నప్పుడు సడన్గా బీపీ పడిపోతుంది.
వాళ్ళకి వయసు పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ రైటింగ్ రిఫ్లెక్సెస్ కొంచెం స్లో అయ్యడం వల్ల వాళ్ళ కళ్ళు తిరగడం జరుగుతుంటుంది. అప్పుడు వాళ్ళకి మందులు తగ్గించడం, ఒక్కొక్కసారి వాళ్ళకి బీపీ మందులు ఇస్తుంటాం మనం. సో ఆ బీపీ మందుల వల్ల బీపీ తగ్గుతుంది, వాళ్ళకి రైటింగ్ రిఫ్లెక్సెస్ ఫెయిల్ అవ్వడం వల్ల ఆ తగ్గిన బీపీని కూడా తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. సో బీపీ మందులు తగ్గించేటువంటి అవసరం పడుతూ ఉంటుంది. సో ఇదొకటి. నెక్స్ట్ ముఖర్జీ గారు, ఇప్పుడు మనం జబ్బు లేని స్పృహ కోల్పోవడం గురించి మాట్లాడుతున్నాం. కానీ కొన్ని ఇప్పుడు ఫిట్స్ లాంటి జబ్బులు చాలా కామన్గా చూస్తుంటాం, పిల్లల్లో కానివ్వండి వాళ్ళల్లో కానివ్వండి. వాళ్ళు కూడా చూడటానికి ఇలాగ సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఫిట్స్ వల్ల కళ్ళు తిరిగి పడిపోవటమా, అంటే ఒక రకమైనటువంటి కామన్గా ఉన్నటువంటి జబ్బు వల్ల పడిపోవడమా, లేదా ఏ జబ్బు లేకుండా స్పృహ కోల్పోవడం మనం ఏమైతే తన్నామో వేగల్ అని, ఈ రెండింటికి వ్యత్యాసం చెప్పడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయంటారా? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే పడిపోయినప్పుడు ఫిట్ వచ్చిందా లేకపోతే కళ్ళు తిరిగి పడిపోవడం అనేది వేగల్ సింకోప్ వచ్చిందా ఎలా చెప్పాలి అనేది. ఎందుకంటే ఈ వేగల్ సింకోప్ అనే దాంట్లో కూడా, అంటే జబ్బు లేకుండా కళ్ళు తిరిగి పడిపోవడం అనే సమస్యలో కూడా కొద్దిగా ఎక్కువసేపు కనుక బ్రెయిన్కి బ్లడ్ సప్లై అందలేదనుకోండి, అప్పుడు ఫిట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ముందు స్టార్ట్ అవడం వేగల్ సింకోప్ లాగా స్టార్ట్ అయినా ఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫిట్ కనుక వచ్చినట్లయితే పడిపోగానే కాళ్ళు చేతులు రెండు కొట్టుకోవడం జరుగుతుంది. వేగల్ సింకోప్లో పడిపోయిన తర్వాత కొద్దిసేపటి వరకు అది స్టార్ట్ అయ్యే అవకాశం ఉండదు. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మనకి నాలుక కొరుక్కోవడం కానివ్వండి, బట్టల్లో యూరిన్ పోసుకోవడం కానివ్వండి జరిగినట్లయితే అది ఫిట్స్కి మనం కారణమని అనుకోవాలి. అదేవిధంగా మనకి కొద్దిగా ముందు నుంచి కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి కొద్దిగా బీపీ డౌన్ అవుతున్నట్టు అని నాజియా లాగా, అంటే వామిటింగ్ సెన్సేషన్ కనుక వస్తూ ఈ టైప్లో ఉంటే కనుక అది సింకోప్ కింద వస్తుందన్నమాట, సీజర్ కాకుండా. కానీ ఎంత సిగ్నిఫికెంట్గా మనకి సబ్జెక్ట్ తెలిసినప్పటికీ కూడా పేషెంట్ చెప్పిన దాన్ని బట్టి అతనికి వచ్చింది సింకోపా లేకపోతే సీజరా అని చెప్పడం కొన్నిసార్లు కష్టం అవుతుంది. అందుకే ఇన్ని టెస్టులు అవసరం అవుతాయి. కాకపోతే ఒక్క చిన్న విషయం ఇదే టైంలో మనం తెలియాల్సింది ఏంటంటే, మనం పడిపోయినప్పుడు ఎవరినన్నా చూసామనుకోండి, వాళ్ళ సింకోప్ వచ్చింది, పడిపోయినప్పుడు మీరు వెళ్ళి చూసారనుకోండి, మీరు ఏం చేయాలి అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకు అనంటే, మీరు గనక ఆ టైంలో సరిగ్గా మరి బిహేవ్ చేయకపోయినట్లయితే సింకోప్ ఎక్కువసేపు కొనసాగడంతో పాటు కొన్నిసార్లు బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీరు చేయకూడని పని ఏంటంటే, వాళ్ళని లేపి కూర్చోబెట్టి 2 చెంపలు వాయించడం అనే పని మీరు చేయకూడదు. అది చాలా ప్రమాదం. ఎందుకంటే లేపి కూర్చోబెట్టకూడదు. ఎందుకు కూర్చోబెట్టకూడదు? వాళ్ళు పడిపోయింది ఎందుకు? బేసిక్గా బ్రెయిన్కి బ్లడ్ సప్లై అందక పడిపోయినప్పుడు ఆ గ్రావిటీని మనం పెంచామనుకోండి, లేపి కూర్చోబెట్టం కానీ లేచి నిలబెట్టం కానీ ఇంకా తక్కువ బ్లడ్ సప్లై బ్రెయిన్కి వెళుతుంది. కాబట్టి ఇమీడియట్గా మళ్ళీ పడిపోతారు, లేకపోతే ఫిట్స్ వస్తాయి, దానివల్ల ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, కింద పడిపోయిన వాళ్ళని మీరు జాగ్రత్తగా అలాగే ఫ్లాట్గా పడుకోబెట్టి కాళ్ళు 2 పైకి ఎత్తాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మనకి ఎక్కడైతే కాళ్ళల్లో వీనస్ బ్లడ్ పూల్ అయిపోయిందో అదంతా గుండెకి వెళ్ళి అక్కడి నుంచి బ్రెయిన్కి వెళ్ళి ఇమీడియట్గా వాళ్ళకి మెలకు వస్తుంది. అయితే వాళ్ళకి మెలకు వచ్చినప్పటికీ కూడా సడన్గా లేవద్దని చెప్పాలి, నెమ్మదిగా లేపి కూర్చోబెట్టి తర్వాత వాళ్ళని నిలబెట్టాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు కనుక ఏదైనా వామిటింగ్ చేస్తున్నట్లయితే వాళ్ళని ఎడం పక్కకి తిప్పి పడుకోబెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే స్ట్రైట్గా పడుకోన్నప్పుడు వామిటింగ్ వస్తే అది ఊపిరితిత్తుల్లోకి యాస్పిరేట్ అయిపోయి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ వామిటింగ్ ఏమీ లేకపోతే స్ట్రైట్గానే పడుకొని 2 కాళ్ళు పైకి ఎత్తాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం ఏ రకంగా దీన్ని రెండింటిని డిఫరెన్షియేట్ చేస్తామని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక 2 కారణాలని మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఎందుకు అనంటే, పడిపోయిన వాళ్ళకి కార్డియాక్ అరెస్ట్ వచ్చిందనుకోండి, ఆ కార్డియాక్ అరెస్ట్ వల్ల పడిపోయినట్లయితే వాళ్ళకి మనం ఇమీడియట్గా సిపిఆర్ స్టార్ట్ చేయాలి. సింకోప్ వల్ల పడిపోయినట్లయితే మనం ఏం చెప్పాము, వాళ్ళకి ఫ్లాట్గానే పడుకోబెట్టి 2 కాళ్ళు పైకి ఎత్తమని చెప్పాం. ఇప్పుడు పడిపోయింది సింకోప్ వలన వచ్చింది సింకోపా లేకపోతే కార్డియాక్ అరెస్టా? ఈ రెండింటి మధ్యలో ఏ విధంగా వ్యత్యాసం తెలుసుకోవాల్సి ఉంది? సో మొదటగా ఇప్పుడు కళ్ళు పడిపోయిన తర్వాత వాళ్ళు ఎలా పడిపోయారో అనేది యూజువల్ చాలామందికి తెలియదు. పడిపోవడం చూస్తాం కానీ ఆ పడిపోయాక ముందు అతనికి ఒకసారి ఛాతీలో నొప్పి వచ్చి ఉండొచ్చు, లేకపోతే గుండె వేగంగా కొట్టుకుని ఉండొచ్చు, ఛాతీలో నొప్పి వచ్చి దాన్ని పట్టుకోవడం జరుగుతుంది. కానీ ఇవన్నీ చాలామంది చూడటం జరగదు, ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కాబట్టి. సడన్గా మనిషి పడిపోయినప్పుడు చుట్టుపక్కల వాళ్ళ అటెన్షన్ దానికి వస్తుంది కాబట్టి అప్పుడు వెళ్ళి చూస్తారు వాళ్ళు. సో మొదట
3 ప్రాబ్లమ్స్. మనం కళ్ళు తిరిగి పడిపోవడానికి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాం. గుండె, మెదడు మధ్యలో ఉన్నది బేసికలీ. సో గుండె హార్ట్ అటాక్ వల్ల పడిపోయాడు అనుకుందాం బేసికలీ. పడిపోయేటప్పుడు ఎవడన్నా పడిపోతే మెదడుకి రక్త ప్రసారం తగ్గటం వల్ల పడిపోయాడు అనేది మనకి తెలుస్తోంది బేసిక్. అంటే స్పృహ కోల్పోయాడు అంటే మెదడుకి రక్త ప్రసారం అందట్లేదు. వాళ్ళు పడిపోయినప్పుడు ఎవరన్నా ఫస్ట్ 2 వేళ్ళు తీసుకుని ముందు మీరు మీ మెడ పక్కన ఇట్లా పట్టుకుని నొక్కండి. మీ గాలి తీసుకునేటటువంటి మధ్యలో ట్యూబ్ ఉంటుంది, దాని పక్కన కనుక దీని పక్కనే మీరు 2 వేళ్ళు గట్టిగా నొక్కినట్లయితే మీ మెడలో రక్తనాళం ఏదైతే ఉందో మెదడుకు పోయేది, అది మీకు పల్స్ తెలుస్తుంది. మీకు అదే ప్లేస్లో మీరు ఆ పేషెంట్కి, ఆ రోగికి కనుక మీరు 2 వేళ్ళు ఈ వెండిపై పక్కన నొక్కి చూసినట్లయితే ఇది కంపేర్ చేసి చూసుకోవచ్చు మీరు. అప్పుడు అతనికి ఈ నాడి తగులుతోందా లేదా. ఒకవేళ నాడి బాగా తగులుతోంది అనుకోండి, అది అంతా మనం భయపడాల్సిన పని కాదు. ఒకవేళ మీకు తెలియట్లేదు, నాడి అందట్లేదు, లేదా బాగా తక్కువగా ఉంటుంది, బేసికలీ మీతో కంపేర్ చేసుకుంటే దీనికి తక్కువగా ఉంది అంటే అర్థం అంటే అది గుండె ప్రాబ్లం కింద లెక్క. ఎందుకు? గుండె పంప్ చేయకపోవడం వల్ల మెదడు రక్త ప్రసారం తగ్గింది. దానికి కారణం ఏదైనా ఉండొచ్చు. వెంటనే ముఖర్జీ గారు చెప్పినట్టు మెదడుకి రక్త ప్రసారం పెంచే విధంగా మనం గుండెను ప్రెస్ చేసినట్లయితే ఈ రక్తం మళ్ళీ మెదడుకి పోవడం స్టార్ట్ అయ్యి ఆ తెలివి మెయింటైన్ అయి ఉంటుంది. ఎందువల్లంటే ఈ సూపర్ కంప్యూటర్ ఏదైతే ఉందో బ్రెయిన్, దానికి సడన్గా మీరు పవర్ కట్ చేసేసారనుకోండి. ఇప్పుడు మీరు మీ ఇంట్లో మీ కంప్యూటర్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, సడన్గా దానికి పవర్ పోయింది, బ్యాటరీ షట్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, అది బూట్ అవ్వడానికి టైం పడుతుంది. దాని ప్రోగ్రామ్స్ అన్నీ లోడ్ అవ్వడానికి టైం పడతాయి, ఒకసారి లోడ్ కాకపోవచ్చు కూడా. సేమ్ బ్రెయిన్ కూడా అంతే. 8 నిమిషాల కంటే కనుక మీరు దానికి రక్త ప్రసారం అందించకపోతే ఇక అది పని చేయదు, పర్మనెంట్గా పని చేయదు. ఒకవేళ రివైవ్ అయినా అది పార్షియల్గా రివైవ్ అవుతుంది తప్ప పూర్తిగా రివైవ్ అయ్యే అవకాశం తక్కువ. సో మీకు చూసుకోండి, రోగికి చూడండి. అది కనుక నాడి తక్కువగా కానీ వీక్గా కానీ మీకు అనిపిస్తే నిస్సంకోచంగా మొహమాటం లేకుండా నొక్కితే వాడికి దెబ్బ తగులుతుందేమో, వాడికి నొప్పి ఉంటుందేమో, ఎముకలు ఇరిగిపోతాయేమో, ఇట్లాంటి ఏమీ మొహమాటాలు పెట్టుకోకుండా నిస్సంకోచంగా వెంటనే మీరు సిపిఆర్ అనేది వేరే వీడియోలో మేము చేయడం జరిగింది, మీరు దాన్ని చూడొచ్చు. సో సిపిఆర్ ఇమీడియట్గా స్టార్ట్ చేసినట్లయితే మీరు ఒక విలువైన ప్రాణాన్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. అంటే దీంట్లో ఇంకొంచెం మనం ఎలాబొరేటెడ్గా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది శ్రీనివాస్ గారు. ఇదేంటంటే ఇప్పుడు ప్రజలకి ఒక చిన్న విషయం, ఇప్పుడు ఎట్లా పడిపోయారనుకోండి, పడిపోగానే సింకోప్ అనుకోండి, యూజువల్గా వాళ్ళు ఇమీడియట్గా లేచిపోతారు. సింకోప్ కాదనుకోండి, కార్డియాక్ అరెస్ట్ అనుకోండి, వాళ్ళు లేవరు. మీకు ఎట్లా తెలియాలి, మీరేం చేయాలి అని అంటే, మనం ఎప్పుడు కూడా మనం చేయాల్సింది ఏంటంటే పడిపోగానే మనిషి ఒకసారి కుదిపి చూడాలి. ఏమంటే మీరు మాట్లాడగలుగుతున్నారా, సుబ్బారావు గారు ఎలా ఉన్నారు, ఒకసారి వాళ్ళు మాట్లాడలేకపోతున్నట్లయితే తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏమన్నా ఉన్నాయా లేదా అనేది చూడాలి. అది చూసేటప్పుడు మనం ఏం చేస్తామంటే మనం తలని వాళ్ళ ముక్కు దగ్గర పెట్టి వాళ్ళ ఛాతీ వైపు చూస్తూ మనం గాలి పీల్చుకుంటగలుగుతున్నారా లేదా అని చూడాలి. ఇది చూసే లోపలే మనం ఏం చెప్పాలంటే ఇంకొకరిని డిఫిబ్రిలేటర్ కానీ ఏఈడి కానీ తీసుకొని అంబులెన్స్ కోసం ఫోన్ చేసి రమ్మని చెప్పాలి. చెప్పిన తర్వాత మనం శ్రీనివాస్ గారు చెప్పినట్టు పల్స్ కూడా చూడాలి. సో ఫస్ట్ ఏం చూస్తాము, ఫస్ట్ వాళ్ళని పిలిచి చూస్తాం, తర్వాత ఏం చేస్తాం, తర్వాత ఊపిరి ఎలా పీల్చుకుంటున్నారో చూస్తాం, తర్వాత ఏం చేస్తాం, పల్స్ చూస్తాం. ఈ 3 చూసుకొని 3 కనుక మనకి లేదు అంటే ఇమీడియట్గా మనం సింకోప్ అని అనుకోకూడదు, ఇమీడియట్గా కార్డియాక్ అరెస్ట్ అయి ఉండొచ్చని మనం కంప్రెషన్ స్టార్ట్ చేయాలి. ఒకవేళ వాళ్ళు లేచారనుకోండి, బ్రెయిన్ బ్లడ్ సప్లై అందుతుంది అనుకోండి, అప్పుడు ఆపేసి వాళ్ళని మనం సైడ్కి పడుకోబెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది మీరు ఇమీడియట్గా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి ఈ కారణాలు మనం చూసాం కాబట్టి, ఒకవేళ మనం కారణం లేకుండా వేసవేగల సింకోప్ వచ్చిందనుకోండి, మనకి పదే వస్తుందనుకోండి, వాళ్ళు చేసిన జీవన విధానాల్లో మార్పులు కానీ లేకపోతే వాళ్ళు తీసుకుంటున్న యోగాసనాలు కానీ అవి కానీ చేసిన తర్వాత కూడా వాళ్ళకి బీపీ డౌన్ అయి పడిపోతున్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలంటారు, ఏం మెడిసిన్స్ వాడాలంటారు? సో మొదటగా మనం మొదటే చెప్తున్నాం ఏమిటి, ఇది జబ్బు లేని స్పృహ కోల్పోవడం అని చెప్పేసి. జబ్బులు లేనప్పుడు వాళ్ళకి మందులు కూడా జరుగుతుంది. బట్ బేసికలీ వాళ్ళ ఆచార వ్యవహారాల్లో అక్కడ తేడా ఉంది కాబట్టి వాడు ఎక్కడైతే ఐడెంటిఫై చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టుగా వాళ్ళు నీళ్లు సరిగ్గా తీసుకోకపోవడము, లేకపోతే కొంతమందికి ఏంటంటే కొన్ని కారణాల వల్ల సడన్గా రావడం జరుగుతుంది. సో వాళ్ళకి యోగాసనాల ద్వారా, ఎక్సర్సైజెస్ ద్వారా ఇవన్నీ కరెక్ట్ చేయడానికి వాళ్ళకి సఫిషియంట్ టైం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఇది జరిగినా కూడా వాళ్ళకి బీపీ డ్రాప్ అయిపోతుంది అనుకోండి, ఎస్పెషల్ ఎవరు జరుగుతుందంటే కొంచెం వయసు ఎక్కువ వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. ఇట్లాగా అలాంటి టైమ్స్లో వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి బీపీ పెంచే మందులు
ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ బీపీ మందులు వాడుతుంటే వాళ్ళు బీపీ మందులు తగ్గించి బీపీ పెంచే మందులు ఇవ్వాల్సిన వాళ్ళకి ఆ అవసరం ఉన్నది. అందువల్ల నేను అనుకున్నట్టుగా మెదడుకి రక్త ప్రసరణ మెయింటైన్ చేయాల్సింది ఏ బీపీతో మెదడుకి అందుతుందో ఆ బీపీ మనం మెయింటైన్ చేయాలి. సో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలాగా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బాగా పెద్దవాళ్ళకి అందరికీ కూడా 120 దాకా తీసుకురావాల్సిన అవసరం ఉంటే పెద్దవాళ్ళకి 120 దాకా తీసుకుని రాలేము. వాళ్ళకి 140, 150, 160 కూడా కావచ్చు. ఎక్కడి దాకా వాళ్ళు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటారో అంత బీపీ మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. లేదా తగ్గిన బీపీని మనం పెంచాల్సినటువంటి మందులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కొన్ని మనకు దొరుకుతాయి. మీకు తెలిసిన మెడోడ్రిన్ అనేటువంటి ట్యాబ్లెట్ ఉంటుంది. దానివల్ల అది ఒకసారి ఇస్తాం, ఒకలైతే రోజుకు 2 సార్లు ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చి బీపీని మనం పెంచాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి కాస్త ఉప్పు తగ్గించమని చెప్తాం, మిగతా వాళ్ళకి వీటికి అదేం కాదు ఉప్పు కాస్త తినండి అని చెప్పడం జరుగుతుంది. సో మందులు, ఎక్సర్సైజెస్ ఇవన్నీ కలిపి చెప్పాలి, 2 వేరే కాదు. సో ఎక్సర్సైజ్ కంటిన్యూ చేస్తూ, ఆసనాలు కంటిన్యూ చేస్తూ ఈ మందులు కూడా వేసుకోండి అని చెప్తాం. ఇది కూడా కనుక ఫెయిల్ అయినట్లయితే మనం ఈ మందులు వాళ్ళకి ఈ జీవనశైలిలో మార్పులు, ఎక్సర్సైజెస్, ఆసనాలు వల్ల కూడా పని చేయకపోతే పేస్ మేకర్ లాంటి పరికరం ఒకటి ఉంటుంది. ఆ పరికరం గుండెలో అమర్చడం ద్వారా మనం ఈ గుండెని ఎఫెక్టివ్గా కొట్టనిచ్చి అప్పుడు ఆ బీపీ పడకుండా చూసే అవకాశం అంటూ ఉన్నది. సో మోస్ట్లీ మనం కారణాలు, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మిగతా జబ్బులకి మనం ఎట్లాగా రియాక్ట్ అవ్వాలి, ఇది కూడా డిస్కస్ చేయడం. ఇంకేమైనా ఉన్నాయంటారు ముఖర్జీ గారు? ఇదేనండి ఇంకొక చిన్న విషయం మనం బహుశా చెప్పాల్సింది ఏంటంటే, ఇది కొంతమేరకు డాక్టర్స్కి కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ప్రైమరీ ఫిజిషియన్స్ చూస్తున్నప్పుడు వాళ్ళు బీపీని పేషెంట్ని కూర్చోబెట్టినప్పుడు చూడటం, తర్వాత లేచి నిలబడినప్పుడు చూడటం, లేకపోతే పడుకోబెట్టి చూడటం, తర్వాత లేపి నిలబెట్టి చూడటం చేసినట్లయితే ఒకవేళ నిలబడినప్పుడు బీపీ తగ్గుతుంది అని అంటే అది పాస్చరల్ హైపోటెన్షన్ ఉందేమో అనేది మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అట్లా పాస్చరల్ హైపోటెన్షన్ వచ్చి పడిపోయే వాళ్ళ అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా వాళ్ళు సింపుల్ టెస్ట్తో, అంటే పడుకోబెట్టి బీపీ చూడటం, తర్వాత లేపి నిలబెట్టి బీపీ చూడటం, అంటే అప్పుడు పైన ఉండేది సిస్టాలిక్ బీపీ 20 కన్నా ఎక్కువ తగ్గిపోయినా, కింద ఉండేది డయాస్టాలిక్ బీపీ 10 కన్నా ఎక్కువ తగ్గిపోతున్నా కూడా అప్పుడు వాళ్ళు దాన్ని సిగ్నిఫికెంట్గా భావించి ఆల్రెడీ బీపీ ట్యాబ్లెట్స్ వాడుతున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం సుమారుగా ఈ పడిపోవడానికి కారణాలు ఏంటి, వాటికి ఉపాయాలు ఏంటి, వాటికి ట్రీట్మెంట్స్ ఏంటి అనేది కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేసినట్టున్నాం. కానీ ఇంకా చాలా మిస్ అయి ఉండొచ్చు. అలాంటిది ఏదైనా మీకు సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్లో తెలియపరిస్తే మేము ఖచ్చితంగా వాటికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.